బిఎస్ఎన్ఎల్ ఎందుకు రోజు రోజుకి పతనం అవుతుంది? ఇదే అంశంపై మనం విశ్లేషిద్దాం. భారత టెలికాం రంగంలో ఒకప్పుడు అగ్రమికంగా నిలిచినటువంటి బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తీవ్రమైనటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కొంటుంది. ఒకప్పుడు నమ్మకమైనటువంటి నెట్వర్క్గా పేరు తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ టెలికాం కంపెనీల పోటీలో నిలబడలేక రోజు రోజుకి తన స్థాయిని కూడా కోల్పోతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో టెలికాం రంగంలో పెద్ద మార్పుకు కారణమైనటువంటి రిలయన్స్ ఎంట్రీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తక్కువ ధరలకు అధిక డేటా, ఫాస్ట్ ఇంటర్నెట్ అందించడం ద్వారా జియో వినియోగదారులను ఆకర్షించినటువంటి సిచ్యువేషన్ ఆ స్థాయికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా తమ సేవలను మెరుగుపరిచి మార్కెట్లో బలంగా నిలబడ్డాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఈ పోటీలో వెంటనే స్పందించలేక వెనుకబడింది. అంటే టెక్నాలజీ పరంగా కూడా బిఎస్ఎన్ఎల్ వెనుకబడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇతర కంపెనీలు 4G సేవలను వేగంగా విస్తరించగా బిఎస్ఎన్ఎల్ చాలా కాలం వరకు 3G నెట్వర్క్ పైనే ఆధారపడడం, 4G స్పెక్ట్రమ్ ఆలస్యంగా రావడం వల్ల రోలౌట్ కూడా ఆలస్యమైంది. ఇదే సమయంలో దేశంలో 5G సేవలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో బిఎస్ఎన్ఎల్ వినియోగదారులందరూ స్లో నెట్వర్క్ అనే అభిప్రాయం కూడా అందరిలో ఏర్పడడం జరిగింది. నెట్ స్పీడ్ లేకపోవడంతో వెంటనే యూజర్స్ మారిపోవడము, ప్రభుత్వ సంస్థగా ఉండటం కూడా బిఎస్ఎన్ఎల్కి ఒక పెద్ద అడ్డంకిగా మారినట్టు కూడా మనం చెప్పవచ్చు. అంటే నిర్ణయాల ప్రక్రియలో ఆలస్యం, టెండర్ల విధానంలో స్లో ప్రాసెస్ కావడము, పాలసీ పరమైనటువంటి పరిమితులు, ఇవన్నీ సంస్థను వేగంగా మారుతున్నటువంటి మార్కెట్కు తగ్గట్టు మార్చుకొనివ్వడం లేదు. ప్రైవేట్ కంపెనీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా స్పీడప్ ఉంటాయి. కొత్త ప్లాన్లు, ఆఫర్లు ఒకవేళ తీసుకురాగలిగితే మాత్రం బిఎస్ఎన్ఎల్లో ఆ వేగం కూడా కనిపించడం లేదు. అంటే చాలాసార్లు కూడా చూసాం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా సంస్థను కుంగదీస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. భారీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ భారం, తక్కువ ఆదాయం ఇవన్నీ కలిసి సంస్థను నష్టాల్లోకి కూడా నెట్టినట్టు కూడా తెలుస్తుంది. కస్టమర్ సర్వీస్ విషయంలో కూడా వినియోగదారుల నుంచి అసంతృప్తి కూడా తీవ్రస్థాయికి పెరిగిపోవడము, వెంటనే మారిపోవడము, నెట్వర్క్ సమస్యలు, కంప్లైంట్ పరిష్కారంలో ఆలస్యం వంటి అంశాలు ఇవన్నీ వినియోగదారులను ఇతర నెట్వర్క్లు మార్చేటువంటి విధంగా చేశాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తు పూర్తిగా చీకటిలో ఉందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అనేక ప్రాంతాలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలమైనటువంటి నెట్వర్క్ కూడా ఉంది. ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి పునరుద్ధరణ ప్యాకేజీలు, త్వరలోనే పూర్తి స్థాయి 4G సేవలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సరైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తే బిఎస్ఎన్ఎల్ తిరిగి పుంజుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మొత్తానికి స్పీడ్, సర్వీస్, స్ట్రాటజీ అనే 3 కీలకమైనటువంటి అంశాల్లో వెనుకబడడమే బిఎస్ఎన్ఎల్ పతనానికి ప్రధానమైనటువంటి కారణం కూడా చెప్పుకోవచ్చు. కానీ సమయం ఇంకా పూర్తిగా కూడా దాటిపోలేదు. సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఒకప్పుడు నెంబర్ 1గా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ మళ్ళీ పోటీలోకి రావడం అది అసాధ్యం కాదు, సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద కొంత ఫోకస్ కూడా పెట్టడం కూడా తెలుస్తుంది. ఆల్రెడీ 5G నెట్వర్క్స్ కూడా కొంత స్టార్ట్ చేశారు. ఇంకా కొంత వేగం పెంచేటువంటి దిశ కూడా బిఎస్ఎన్ఎల్ ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది.